హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారండి అందరూ? నేనైతే బాగున్నానండి. ఇంకా నిన్న ఈవినింగ్ అయితే గ్యాస్ అయితే వచ్చిందండి 4 కట్ల. ఇంకా ఈరోజైతే పిల్లలకైతే టిఫిన్ కింద అయితే ఉప్మా అయితే చేసుకున్నానండి. గోధుమ రవ్వ అయితే చేసుకుంటున్నాను. ఇంకా దానికోసం అయితే ముందుగా అయితే గిన్నె గ్యాస్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్, జీలకర్ర అయితే ఏసుకున్నాను. ఒక పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి ఏసాను. అలాగే ఒక ఆనియన్ ఏసి కొద్దిగా కరివేపాకు అయితే ఏసి మంచిగా అయితే కలుపుకుంటున్నానండి. ఇంకా పిల్లలకైతే క్యారెట్ అవి వేసే తినరండి. దాని గురించి అయితే నేనైతే ఏయలేదు. ఓన్లీ టమాటా ఒకటే ఏసాను. అంటే పక్కన పెడతారండి. మా బాబు తింటారు కానీ, మా అమ్మాయి అయితే అస్సలు తినదు. క్యారెట్ ఏసినా కూడా ఇంక అందు గురించి అయితే ఏమి ఏయలేదు. కొద్దిగా అయితే సాల్ట్ ఏసుకొని మంచిగా అయితే కలుపుకున్నానండి. కలుపుకొని ఒక 1 మినిట్ అయితే మగ్గనిచ్చానండి. దాంతో మూత అయితే పెట్టుకున్నాను. ఈ ఉప్మాలో వాటర్ వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే ఉప్మా తీసుకుంటామో, రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. ఒక కప్పు రవ్వ అయితే తీసుకున్నాను. దానికోసం అయితే 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నానండి. పోసుకొని అది మంచిగా మసిలే వరకు అయితే ఉంచానండి. ఇంకా కొంచెం మసిలిందండి. ఎసరైతే వచ్చింది. కొద్దిగా అయితే నేను ఇంకా మనం తీసుకున్న గ్లాస్ తోటైతే ఏసుకున్నానండి. ఇంకేసుకొని లో ఫ్లేమ్‌లో అయితే కుక్ చేసుకుంటున్నానండి. సరిపోతుంది. ఇంకైతే కంప్లీట్ అయిపోయిందండి. గ్యాస్ లేకుంటే మాత్రం హైదరాబాద్‌లో అయితే చాలా కష్టం అండి. 3 డేస్ నుండి మా పిల్లలకి టిఫిన్ అయితే ఏం పెట్టలేదు. అంటే ఇంకా ఉన్న ఫ్రూట్స్ తోటే తిని ఎళ్లారండి. నేనైతే ఫ్రూట్స్ కూడా ఎక్కువ తినను. ఇంకా ఈరోజైతే ఉప్మా అయితే చేశానండి. ఇంకా రేపటి నుండి అయితే టిఫిన్స్ అయితే చేస్తాను మా పిల్లలకు. మార్నింగే పిల్లలకి ఫ్రూట్స్ గాని పెడితే మళ్ళీ స్నాక్స్‌కి 10కి కదండీ ఫ్రూట్ తినడం. వాళ్ళు తినలేకపోతున్నారు. ఇంకా దాని గురించి అయితే గ్యాస్ అయితే ఖచ్చితంగా నింపుకోవాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.